హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ ఆన్ రిప్రొడక్టివ్ హెల్త్. మనం డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్లో అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కానీ, బాడీ లోషన్స్ కానీ, స్కిన్ క్రీమ్స్ కానీ, ఇలా ఫుడ్లో కానీ చాలా రకాల ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటివి మనం ప్రొలాంగ్డ్గా తీసుకున్నప్పుడు ఈ టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ చేస్తాయి. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కాజ్ చేస్తుంది. అందుకనే వీటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని అంటామన్నమాట. వీటినే జీనో ఈస్ట్రోజన్స్ అని కూడా అంటాము. జీనో ఈస్ట్రోజన్స్ అంటే ఏంటి అంటే ఇదొక కెమికల్ ఈస్ట్రోజన్ అనమాట. ఈ కెమికల్స్ ఇవి ఆల్మోస్ట్ మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ లాగానే పనిచేస్తాయి, అలానే సేమ్ రిసెప్టర్స్కి బైండ్ అవుతాయి అనమాట. వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ ఏంటి, ఇవి మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, పారాబెన్స్ అనేవి ముఖ్యంగా మనం యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్లో, స్కిన్ క్రీమ్స్లో, బాడీ లోషన్స్లో ఎక్కువగా లభిస్తుందన్నమాట. అండ్ సెకండ్ వన్, థాలేట్స్. ఈ థాలేట్స్ అనేది ముఖ్యంగా పర్ఫ్యూమ్స్లో వాడతారు. ఈ పర్ఫ్యూమ్ యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది లాంగ్ లాస్టింగ్గా మెయింటైన్ చేయడానికి ఈ థాలేట్స్ అనే కెమికల్ వాడతారన్నమాట. అండ్ థర్డ్ వన్, బీపీఏ గురించి చాలామందికి తెలిసిందే. ఇది ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కానీ, ప్లాస్టిక్ కంటైనర్స్లో, ఇలా ప్లాస్టిక్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఫోర్త్ వన్, పీసీబీస్ అండ్ డయాక్సిన్స్. ఇది ముఖ్యంగా ఏంటంటే కంటామినేటెడ్ ఎయిర్లో కానీ, పొల్యూటెడ్ ఎయిర్లో కానీ, లేదా కంటామినేటెడ్ ఫుడ్స్లో కానీ, ప్రొసెస్డ్ ఫుడ్స్లో ఈ కెమికల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ అనేవి మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యన. సో ఇట్లాంటి కెమికల్స్ ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్నే మనం ఈస్ట్రోజన్ డామినెన్స్ అని అంటాము. ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, మగవాళ్ళలో ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. మగవాళ్ళలో ముఖ్యంగా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల చెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ కండిషన్నే మనం గైనకోమాస్టియా అని అంటాము. అండ్ సెకండ్ థింగ్, సెక్షువల్ డిజైర్ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీనివలన స్పర్మ్ ప్రొడక్షన్ కానీ తగ్గిపోతుంది. అంటే కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, స్పర్మ్ మార్ఫాలజీ అనేది ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ మగవాళ్ళలో ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది మగవాళ్ళలో. నెక్స్ట్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఒబీస్గా తయారవ్వటం, లేదా బ్రెస్ట్లో సిస్ట్లు అనేవి ఫామ్ అవటం, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ఇష్యూస్ రావటం, లేదా యూట్రస్లో ఏంటంటే బ్లీడింగ్, మెన్స్ట్రుయేషన్ అప్పుడు హెవీ అండ్ పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉండటం, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ లాంటివి రావటం, యూట్రైన్ క్యాన్సర్ లాంటి ఇష్యూస్ రావటం, అది ఓవరీస్లో సిస్ లాంటివి ఫామ్ అవటం, ఎండోమెట్రియోసిస్ లాంటి ఇష్యూస్ రావటం, మైగ్రేన్, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండటం. చిన్నపిల్లల్లో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు తొందరగా మెచ్యూర్ అయిపోతారు. అంటే అరౌండ్ 8 to 9 yearsకే మెచ్యూర్ అయిపోవడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. రీసెంట్గా ఏంటంటే కొన్ని స్టడీస్లో ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా వాడటం వల్ల ఆడవాళ్ళలో యూట్రైన్ క్యాన్సర్ అనేది రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నట్టు కొన్ని స్టడీస్లో తెలిసిందనమాట. అయితే వీటి నుంచి ఎలా మనం మనల్ని కాపాడుకోవాలి, వీటికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అని అంటే వీలైనంత వరకు ఈ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం తగ్గించుకోవాలి. అంటే పారాబెన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవటం, వీటి బదులు సమ్ న్యాచురల్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అనేవి కన్జ్యూమ్ చేయటం మంచిదన్నమాట. అలాగే నెక్స్ట్, మీరు థాలేట్స్ అనేవి పెర్ఫ్యూమ్స్లో యూజువల్గా థాలేట్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ పర్ఫ్యూమ్స్ అనేది అవాయిడ్ చేసి వీటి బదులు న్యాచురల్గా దొరికే ఎసెన్షియల్ ఆయిల్స్ని యూజ్ చేయడం మంచిదన్నమాట. నెక్స్ట్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ బదులు గ్లాస్ జార్స్ వాడటం, గ్లాస్ వాటర్ బాటిల్స్ అనే వాటితో రిప్లేస్ చేసుకోవటం అనేది మంచి ఆప్షన్. నెక్స్ట్, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్ కానీ, అల్యూమినియం ప్యాన్స్ కానీ ఇలాంటివి వాడే బదులు క్యాస్ట్ ఐరన్ కానీ, లేదా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన యూటెన్సిల్స్ వాడుకోవటం అనేది ఒక గుడ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్, ప్రొసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం, పెస్టిసైడ్స్తో గ్రో చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవాయిడ్ చేయటం, అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి అలవాటు చేసుకోవటం, ఒక గుడ్ హెల్దీ డైట్ అనేది తీసుకోవటం, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవటం, ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి తీసుకోవటం, ప్రొసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం. ఇలా మీ డైలీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే ఈ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు. I hope I have given you some useful information. Thank you.